ఇష్టం. అందరికీ నమస్కారం అండి. గురువుగారు మాడుగుల నాగఫణి శర్మ గారు చెప్పినట్టుగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లికి తండ్రికి విద్య నేర్పిన గురువుకి కూడా గౌరవభావంలో అగ్రపీఠాన్ని ఇచ్చే దేశం కేవలం భారతదేశమే. అటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతూ ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సమైక్య భావాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసిన ఎందరో మహానుభావుల్ని స్మరించుకుంటూ ఇటువంటి భారతమాతకి హారతి అనే కార్యక్రమం, గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి ఎన్నో ఏళ్లుగా చేసుకుంటూ నిర్విరామంగా చేస్తున్న శ్రీ మాన్యులు కిషన్ రెడ్డి గారికి ముందరగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ, అట్లాగే గౌరవనీయ గవర్నర్ గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ఇంకా సంతోషిస్తూ, మీ అందరికీ కూడా ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడే అవకాశాన్ని, గుర్తు చేసుకునే అవకాశాన్ని మరోసారి ఈ కార్యక్రమం కలిగించినందుకు చాలా సంతోషిస్తూ, నేను స్వరపరిచిన ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక పాటని, పల్లవిని గుర్తు చేసుకుంటూ మీ ముందు ఆలపిస్తానండి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం మన దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. జై హింద్. థ్యాంక్ యూ కీరవాణి గారు. మీ ప్రతి సినిమా, ప్రతి పాట మాకెప్పుడు స్ఫూర్తిదాయకం. ఇప్పుడు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి ప్రసంగం. భారత్ మాతాకి. ఈ సంవత్సరము 75వ గణతంత్ర దినోత్సవం కాబట్టి అందరం కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. అందరూ కూడా పిడికిలి బిగించి నాతో చెప్పాలి, భారత్ మాతాకి వందే వందే. ఈనాటి భారత మాత మహాఆరతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి